కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్ అట. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోరింది. దాంతోపాటు ఈ నెల 1వ తేదీన జీవో ఇచ్చింది, నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్ట్లు కూడా వాళ్ళకి ఇచ్చేసారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిండు. 12 రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీసిండట. మరి ఏంది కారణం? మరి ఇలా మెగా కృష్ణారెడ్డి లేడు కదా. ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి కూడా దేని మీద ఇచ్చిండు? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ని రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టి మేము దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నామని చెప్పిండు. దాని తర్వాత కోర్టుకెళ్తే కోర్టు దగ్గర అడ్వకేట్ జనరల్ ఏమని వాదించిండు? మేము జస్టిస్ పిసి ఎవరు కోర్టుకెళ్ళిరు? కేసీఆర్ అండ్ హరీష్ రావు మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని, మా మీద ఇది జరుగుతుంది అది జరుగుతుంది, పిసి ఘోష్ కమిషన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకెళ్తే కోర్టు ఏమన్నది? పిసి ఘోష్ కమిషన్ని మీరు పరిగణలోకి తీసుకొని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకండి అని చెప్పింది. అప్పుడు ఏజీ తన వాదన వినిపిస్తూ మేము సిబిఐ ఎంక్వైరీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా చేయమని మేము చెప్తా ఉన్నామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పిండు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మేడిగడ్డ కుంగడం, అన్నారం సుందిల్లో బుంగలు ఏర్పడడం, ఈ మూడింటికి సంబంధించిన ఈ రిజర్వాయర్ల మీద మాత్రమే ఫోకస్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? క్వాలిటీ, డిజైన్, మెయింటెనెన్స్, ఈ నిర్వహణ, ఈ మొత్తం ఈ 4 విభాగాల్లో పూర్తిగా లోపం జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరపాలి. మరి పిసి ఘోష్ రిపోర్ట్ దేనికి? గీక్కోవడానికి అంటే తర్వాత సబ్జెక్ట్ ఇక అంతే కనిపిస్తున్నది. సరే, ఏదేమైనా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మరి ఎందుకు జరుగుతలేదు? ఎందుకు లేట్ అవుతున్నది? నోటిఫికేషన్ ఇవ్వాలి ఇప్పటికే సిబిఐ, మేము విచారణ స్టార్ట్ చేసినామని. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి, బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. నన్ను అడిగితే మనం ఏదో ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని, వీళ్ళు ఏమైనా చిత్తశుద్ధితో ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు అంటే, వీళ్ళకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం కాళేశ్వరం మీద 256 పేజీల కాగ్ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ అనాల. కానీ ఆ మాట అనలే. ఓన్లీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పిసి ఘోష్ కమిషన్ నివేదిక గురించే మాట్లాడిండు. మరి గాయంత 10% దాని మీద కూడా మరి సిబిఐ ఎందుకు ఇంకా ఎంటర్ అవుతలేదు? ఇంకేం కావాలా డాక్యుమెంట్స్? కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపైన దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సిబిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలే. దాదాపు 12 రోజులు గడుస్తున్నా అటు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇటు ఇతర అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వంతో సిబిఐ సంప్రదింపులు జరపడం కానీ ప్రారంభించలేదు. ఈ అంశంపై ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై గత నెల 31వ తేదీన అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ కేసు సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి అనుగుణంగా సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ కాపీ తమకు అందినట్టు సిబిఐ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాధానం కానీ, దర్యాప్తు మొదలుపెట్టినట్టు కానీ సమాచారం రాలే. ఇప్పటికీ అన్ని ఆధారాలు ఇచ్చిరట, మరి ఎందుకు వస్తలేదు? అంత లాలూచి వ్యవహారం ఉంటుంది, ఇంకేముంటుంది? దమ్ము ధైర్యం ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలి. ఈ చేతగాని ఎంక్వైరీలు దేనికోసం చెప్పండి? వీళ్ళు చేయట్లేని అవతల కూడా వాడు అడగడు. బీఆర్ఎస్ వాడు అడుగుతారా మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయమని? అడగడు. బీజేపీ అని అడుగుతారా? ఆయన అడగడు. మీడియా అడుగుతుందా? పోనీ వాళ్ళు కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళకు కూడా వచ్చినాయి కదా పైసలు.